రాజకీయం అనేది రాజకీయం చెయ్యటం, తినటం, తాగటం, పడుకోవడం అంతా రాజకీయమే. చంద్రబాబు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. అది చేతకాకే తర్వాత వచ్చినోళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి అయినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయినా నానా తిప్పలు పడతారు. గబక్కన అవకాశాలు వచ్చినా మళ్ళీ ఈయన వైపుకి మొగ్గు చూపే కారణం అదే. అనుక్షణం ప్రతి సెకను రాజకీయమే చూస్తారన్నమాట. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు ఎవరు తెచ్చారు? నరేంద్ర మోడీ ఆలోచన. నరేంద్ర మోడీ 33% మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి 3 రోజుల పాటు పార్లమెంట్ సెషన్స్ పెట్టి మరి చేయబోతున్నారు. మోడీ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి లేఖలు రాశారు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ. మీరు మద్దతు ఇవ్వండి ఈ బిల్లుకి, ఇది చారిత్రాత్మకం, ఈ శతాబ్దంలోనే కీలకం అన్నటువంటి. ప్రపంచంలో ఏ దేశంలో లేదు ఇట్లా 33% ఉమెన్ రిజర్వేషన్ అన్నట్టు. దాన్ని ఇక్కడ ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తూ చెప్తున్నారు. అయితే చంద్రబాబు గారు ఇప్పుడు తను జాతీయ స్థాయి నాయకుడు కాదు కదా, ఇప్పుడు ఇదివరకంటే చక్రాలు తిప్పినటువంటి సందర్భం. ఇప్పుడు ఆయన మన రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి, ప్రతిపక్ష నాయకుడికి తను లేఖ రాశారు. అట్లాగే జనసేనకి రాశారు, భారతీయ జనతా పార్టీ మాధవ్కి రాశారు, జనసేన పవన్ కళ్యాణ్కి రాశారు, సిపిఐ సిపిఎం రాష్ట్ర నాయకత్వాలకి రాసుకొచ్చారు లేఖ, మీరు అందరూ మద్దతు ఇవ్వండి అని. అది ఇక్కడ స్పెషల్ అన్నమాట.